నేను ఎటెళ్ళినా అసలు ఇసుకేసినా రాలనంత జనం వస్తున్నారు. ఈవీఎం స్కామ్ చేసే వీళ్ళందరూ అధికారంలోకి వచ్చారు, కూటమి ప్రభుత్వం అనేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సరే, ఒక నిజాన్ని చెప్తాను నేను. 2029లో నేను వస్తాను, రాసి పెట్టుకున్న అందరి సంగతి చూస్తాను, నేను వస్తాను అంటున్నాడు కదా. మరి వీళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే 29లో ఎలా వస్తాడు? 49లో కూడా రాలేడు. ఇప్పుడు ఈవీఎంలు వీళ్ళు మేనేజ్ చేసిన వాళ్ళు 29లో మేనేజ్ చేయలేరా? తెలివి తక్కువ మాటలు కాకపోతే. సరే, ఇప్పుడు మేనేజ్ చేశారు, అప్పుడు మేనేజ్ చేయలేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఈవీఎంలు ఇప్పుడు మేనేజ్ చేస్తే అప్పుడు ఎందుకు చేయలేరు? చేస్తారు కదా. నువ్వెలా వస్తావు మరి 29? రాలేవు కదా. ఇప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేరు? నువ్వు చేయలేరని ఎలా అనుకుంటున్నావు? ఎలా వస్తావు? వాస్తవంగా నువ్వు 29లో రావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. వీళ్ళు ఈవీఎంలు మోసం చేస్తున్నారు అంటున్నావు. మరి ఈవీఎంలు మోసం చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటే 29లో నువ్వెలా వస్తావు? అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక 1 వీక్ బ్యాక్ కూడా రాహుల్ గాంధీ గారు కొన్ని బయట పెట్టారు. అన్ని ఓటర్ లిస్టు తీసుకుని వచ్చి 0 హౌసెస్, అది హౌస్ నెంబర్స్ లేదు, ఒక 1 BHKలో 80 మంది 90 మంది ఎలా ఉంటారు, అలా అవి కొన్ని చాలా బయట పెట్టారు రాహుల్ గాంధీ గారు. దాని మీద అది నిజమా అబద్ధమా? అది ఎంత? నువ్వేదో డూప్లికేట్ ప్రెజెంటేషన్ చేయడం కాదు, వచ్చి ఈసీ దగ్గర కంప్లైంట్ చేయమని చెప్పారు కదా ఈసీ. ఇప్పుడు నువ్వు ఇష్టానుసారం ఇక్కడ సోషల్ మీడియాలో మీడియా ముందు వచ్చి ప్రజెంటేషన్ చేయడం, నీకు ఎక్కడైతే నీకు అనుమానం ఉందో నువ్వు వచ్చి ఇక ప్రజెంటేషన్ ఈసీని దుర్భాషలాడుతూ, ఈసీని మాట్లాడుతూ ఈసీదే తప్పు అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఊరుకున్నప్పుడు అదే ఇప్పుడు ఈసీనే మేనేజ్, ఇప్పుడు మన ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే 240 సీట్లు ఎందుకు వచ్చి 400 సీట్లు రావాలి కదా. అంటే చాలా తక్కువ మేనేజ్ చేద్దాము, ఎక్కువ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దాం అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. తెలివి తక్కువ మాటలు కాబట్టి బుర్రలేని మాటలు అవన్నీ.